హాయ్ అండి అందరికీ. సండే నేను నసన్కోటకి వెళ్తున్నాను లైవ్ చేశాను కదా. సో నసన్కోటకి వచ్చేసామన్నమాట. గుడికి వెళ్దామని గుడికి వెళ్ళే ముందు ఇలా ఫోటో తీసుకొని గుడికి వచ్చేసాము. సో గుడి దగ్గర ఒక అమ్మాయికి దేవత వచ్చిందనమాట, అమ్మవారు. సో అమ్మవారు వస్తే ఇంకా ఎట్లా ఉంటుందో అనేది అందరికీ తెలుసు కదా. సో అమ్మాయి చాలాసేపటి నుంచి అట్లా డ్యాన్స్ చేస్తూనే ఉందన్నమాట. సో వాళ్ళ చెల్లెలు ఆ అమ్మాయిని ఎంత కంట్రోల్ చేయాలని చూసినా అసలు కంట్రోల్ అవ్వలేదు ఆమె. ఇంకా అమ్మ వాళ్ళ చెల్లెలు కూడా ఇంకా చేసేదేమీ లేక కొంచెం సేపు వదిలేసింది అనమాట. ఇంకా తర్వాత లాస్ట్లో ఇంకా కుంకుమ పసుపు పెట్టేసి టెంకాయ కొట్టి ఇంకా దేవతని శాంతించేయాలనేసి టెంకాయ కొట్టేసింది. ఇంకా మేము లైన్లోకి వచ్చాము. క్యూలోకి వచ్చేసరికి ఇక్కడ కూడా ఒక ఆమెకి దేవత వచ్చిందనమాట, అమ్మవారు వచ్చింది. సో అమ్మవారు వచ్చిందనేసి ఆమెను కూడా దర్శనానికి తొందరగా పంపించేశారనమాట ముందుకి. సో అలా ఇక్కడ ఏంటి అంటే అందరూ ఇక్కడ ఫస్ట్ బోనాలు వండుకొని వస్తారనమాట. బోనం వండుకొని అంటే బాణం అన్నం అంటారు కదా, బాణం బువ్వ. సో అట్లా బోనం వండుకొనేసి కోడి కానీ లేకపోతే మేక కానీ ఏదో ఒకటి కంపల్సరీ తీసుకొని వస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి మంగళవారం, ఆదివారం, శుక్రవారం చాలా అంటే చాలా రష్గా ఉంటుందన్నమాట ఈ గుడి దగ్గర. సో ఈ అమ్మవారికి ఎదురుగా మొత్తం మేక కానీ కోడి కానీ అంతా బలి ఇస్తారనమాట. సో అక్కడంతా చాలా ఎక్కువ బ్లడ్ ఉంది, అందుకనేసి నేను ఆ ఏరియా చూపించలేదు. సో మాకైతే దర్శనం అవడానికి 2 hours పట్టింది. సో అలా ఇక్కడ దేవత ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడికి వచ్చి దేవతను ఇప్పుడు పిల్లలు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి ఆమెకి ముక్కుకుంటే తప్పకుండా వాళ్ళకి పిల్లలు అవుతారని ఇక్కడ అంటారనమాట. సో అందుకనేసి చాలామంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. సో ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. క్యూలో నుంచి అమ్మవారి దర్శనం దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ వచ్చిన తర్వాత పూజారులు అయితే అమ్మవారిని వీడియో తీయకూడదు అని అన్నారు. సో అందుకనేసి మా ఆయన వాళ్ళకి తెలియకుండా వీడియో తీయడానికి ట్రై చేశారనమాట. సో చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే ఇంకా ఒక పక్క అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, వీడియో చేయాలి. వన్స్ వాళ్ళు వీడియో తీస్తున్నామని తెలిస్తే ఫోన్ లాగేసుకుంటారు. సో అందుకని మా ఆయన చాలా కష్టపడి వీడియో చేశారనమాట. సో ఇక్కడ అమ్మవారు. సో మీరు కూడా దర్శనం చేసుకోండి. మీరు కూడా ముత్యాలమ్మ అమ్మవారు అనమాట. మన సబ్స్క్రైబర్స్ కూడా వ్యూవర్స్ కూడా దర్శనం చేసుకోవాలనేసి కష్టపడి వీడియో చేసామన్నమాట. సో దర్శనం అయితే అయిపోయింది మాది. దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. సో బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, చెట్ల కింద ప్రతి ఒక్కరు చెట్ల కింద అక్కడ వాళ్ళే వండుకొనేసి భోంచేస్తారనమాట. సో మేము కూడా ఇంకా మా వంటలు స్టార్ట్ చేసామన్నమాట. మేము కూడా 3 కోళ్ళు ఏమో తీసుకొని వెళ్ళాం కదా, ఆ కోళ్ళని అక్కడే అమ్మవారి దగ్గర కోపించేసి తీసుకొని వచ్చి ఇక్కడ వంట వండుకొని, ఇక్కడ ఏంటి అంటే ఈవినింగ్ 6 o'clock కల్లా వెళ్ళిపోవాలన్నమాట. ఖాళీ ఇక్కడ నిద్ర చేయకూడదు. ఎక్కడైనా గుళ్ళకి వెళ్తే అక్కడ నిద్ర చేయాలి అని అంటారు కదా, కానీ ఇక్కడ మాత్రం 6 గంటలు అయితేనే ఎవ్వరే కానీ ఉండరు, షాపులు కానీ ఎవ్వరూ ఉండరు. సో ఆ 3 రోజులు నేను చెప్పాను కదా, ఆదివారం, మంగళవారం, శుక్రవారం, ఆ 3 రోజులు తప్ప అక్కడ మనుషులు ఎవరు తిరుగుతారు. ఆ 3 రోజుల్లో కూడా ఈవినింగ్ 6 o'clockకి అసలు ఎవ్వరూ ఉండకూడదు. లేదు అని ఎవరైనా నిద్ర చేయాలి, ఏమవుతుందిలే అన్నట్టు ఎవరైనా పడుకుంటే చనిపోతారని ఇక్కడ చెప్తున్నారనమాట. సో అందుకనేసి ఇంకా ఎవరు ఉండరనమాట. ఇక్కడ వంట వండుకొనేసి ఈవినింగ్ అంతా వెళ్ళిపోతారు. సో మేమైతే మా వంట ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ అయిపోయింది. చాలా సందడిగా అనిపించింది మాకైతే. మా పెద్ద పాప వీడియో తీస్తుంది, నేను తీస్తా వీడియో అనేసి. సో నేను మా కిట్టుగాన్ని వెతుకొని ఉన్నాను. ఇక మా అత్తమ్మ మా అక్క వాళ్ళు వంట చేస్తున్నారు అనమాట. అట్లా పోయి చెప్పు, ఆటికి పోయి చెప్పు, మమ్మీ దగ్గరికి పోయి చెప్పు. మా పెద్ద పాప అయితే వీడియో తీయడం చాలే అన్నా కూడా వినలేదన్నమాట. సో నాకు భయం ఏంటంటే వీళ్ళు వీడియో తీసుకుంటే అక్కడ స్టవ్ ఉంది, స్టవ్ మీద ఎక్కడ పడతారని నా భయం. అందుకనేసి కొంచెం గట్టిగా గదుకున్నాను. అయినా మా పాప వినదు, అసలు ఇవ్వమన్నా కూడా ఇవ్వలేదు, అట్లనే వీడియో తీసుకుంటూనే ఉంది.
చాలా బాగుంటుంది. మీకు వీడియోకి చేయకూడదు. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ పాపే అన్నమాట మా పెద్ద పాప. ఈ పాప ఇంతవరకు వీడియో తీసిందనమాట. అయితే నాకు అనుకోటికి వచ్చాను. మా పిల్లలు మా తమ్ముడు అయితే నవ్వుకున్నారు. ఫ్రెండ్స్ చూడండి ఎట్లా కూర్చున్నాడు. మా చెల్లెలు చూడండి ఎట్లా కూర్చొని కదా. మా చెల్లెలు చూడండి ఆడ ఎట్లా కూర్చోండి. చూడండి ఫ్రెండ్స్, మా గీతానికి బాయ్ చెప్పు. పిల్లలతో వీడియో తీసామన్నమాట. కొంచెం సేపు అట్లా టైం స్పెండ్ చేసాము. సో ఆ లోపల వంట పూర్తయింది. సో వంట పూర్తవగానే భోజనం చేసుకొని ఇంకా అక్కడ ఉండకూడదు కాబట్టి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. సో బయలుదేరి ముందు ఆ చెట్టు మీద ఊసర వెళ్ళి ఉంటే వీడియో తీసాను. ఆల్రెడీ సపరేట్గా 2 వీడియోస్ చేశాను అనమాట. సో ఇంకా మాలాగా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటే దాన్ని కూడా వీడియో తీసాము అనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. సో నసన్కోటలో ముత్యాలమ్మ తల్లి దర్శనం అందరూ చేసుకున్నారు కదా. సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.